దూత వచ్చి నిలిచింది. దూత వచ్చి నిలిచేసరికి ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ఏం చేసిందంట? ప్రకాశించింది. ఒకసారి చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. దూత వచ్చి నిలిచింది, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఎవరి చుట్టూ? గొర్రెల కాపరుల చుట్టూ. ఇలా పొలం మీద ఏం చేస్తున్నారు? మందను కాపాడుకుంటున్నారు, మందను కాచుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో ఆ వెలుగు, ఆ తేజస్సు చూసి ఏం చేస్తారంటే చాలా భయపడుతున్నారు. ఏంటిది? ఎప్పుడు మన జీవితంలో ఎలాంటిది ఎప్పుడు మనం చూడలేదు. ఎప్పుడు కూడా ఇంత వెలుగు. అసలు ఈ పొలములో ఈ వెలుగేటి? పొలములో కాంతి ఏమిటి? పొలములో ఇంత తేజస్సు ఏమిటి? ఇంత వెలుగేటి అని వీళ్ళు కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే ఎవరైనా అంతే కదా, సడన్గా ఒకేసారి పెద్ద వెలుగు వస్తే ఏమనుకుంటాం? అలాగే వీళ్ళ యొక్క పరిస్థితి కూడా అలాగే అయింది. ఎంత వెలుగు ఎందుకు, ఎంత వెలుగు ఇక్కడ ఎలా వచ్చింది అని కంగారు పడుతున్నారు. అప్పుడు దూత, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎవరికంటే అండి? ప్రజలందరికీ. భయపడొద్దు. ఈ వెలుగేమిటి, ఈ తేజస్సు ఏమిటి, ఈ కాంతి ఏమిటి అని మీరేం భయపడకండి. ఏం టెన్షన్ పడకండి. ఇది ప్రజలందరికీ కలుగుబోవు సంతోషకరమైన సువార్తమానం చెప్పడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. గట్టిగా చప్పలు కొట్టిన ప్రభుని కనపరచండి. భయపడకండి. ఈ సంవత్సరంలో ఎన్నో భయాలు, ఎన్నో భయభీతులు మనల్ని ఆవరించి ఉండొచ్చు. కానీ దేవుడు ప్రతి పగలు, ప్రతి రాత్రి, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి నెల, ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరంలో 12 నెలలు మనకు ఎదురయ్యే ప్రతి భయభీతుల నుండి దేవుడు ఏం చేశాడు? మనల్ని తప్పించాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని గణపరచండి. ఎన్నో భయభీతులు సాతానుడు ఎన్నో రకాలుగా భయపెట్టాడు. అపవాది ఎంతో భయపెట్టి ఉండొచ్చు. శత్రువు భయపెట్టాడేమో, అపవాది భయపెట్టాడేమో, శత్రువు భయపెట్టాడు, దుష్టుడు భయపెట్టాడు. నేను ఒకవేళ వ్యాధులు భయపెట్టాయేమో, బలహీనతలు భయపెట్టాయేమో, శ్రమలు భయపెట్టాయేమో, శోధనలు భయపెట్టాయేమో, సమస్యలు భయపెట్టాయేమో, అవసరతలు భయపెట్టాయేమో, ఏమండి నిందలు అవమానాలు భయపెట్టాయేమో, ఏమండి సాతాను దుష్టుని యొక్క తిరుగుబాటు. దీనికి భయపడకూడదు. ఎందుకంటే మన పక్షముగా దేవుడు ఉన్నాడు. ఎవరి పక్షంగా? మన పక్షంగా ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు.
పైకెత్తాలి సంతోషంగా. మనం ముగించుకోబోతున్నాం. ఈ సంవత్సరం అంతా మనం వెలిగించబడాలి ప్రభు కొరకు. మనము మన పిల్లలు ప్రకాశించాలి. మనం వెలిగించబడి చీకట్లో ఉన్న వారికి మార్గం చూపించాలి. నశించిపోతున్న ప్రజలను ప్రభు తోటికి నడిపించాలి. నశించిపోతున్న ప్రజలందరినీ మన కుటుంబాలు చుట్టుపక్కలైనా ఎవరైనా అందరినీ ప్రభు దగ్గర నడిపిద్దాం. అందరూ చూడండి, మీ దగ్గర కెమెరా వస్తుంది. చక్కగా సంతోషంగా ముఖం ఎక్కండి, సంతోషంగా పైకి ఎక్కండి. క్యాండిల్ టైట్ గా నిలబడండి. క్యాండిల్ పైకి ఎత్తండి. ఖాళీగా ఉండాలి. గుట్ట అయిపోయింది. మా ఆడవాళ్ళు వెనకాల ఉన్న వాళ్ళు బాగా ఖాళీగా ఉండండి. అవతారమూర్తి యేసయ్య గీతి అవని చాటుచు. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు. అందరూ పాడాలి. చేతుల పైకి ఎత్తండి. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. बोलो यीशु महाराज के, बोलो यीशु महाराज के, बोलो यीशु महाराज के. నూతన వత్సర దయా కిరీటము నా తలపైన ఉంచావు. నీ కృప నాపై చూపావు, నన్ను కరుణించావు. నీ కృప నాపై చూపావు, నన్ను కరుణించావు. నిన్ను మరువనయా నిర్మల హృదయ, నిన్ను విడువనయా అడుగడుగునయా. నిన్ను మరువనయా నిర్మల హృదయ, నిన్ను విడువనయా అడుగడుగునయా. బ్రతికిన నీ కొరకే తండ్రి, మరణించినను కొరకే దేవా. బ్రతికినను నీ కొరకే తండ్రి, మరణించినను కొరకే దేవా. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. నా మదిలో మ్రోగెను సితారలు, నా హృదయము పాడెను కృతజ్ఞతలు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసు కృపను తలంచుచు. ప్రభు ప్రేమను తలపోయుచు, నా యేసు కృపను తలంచుచు. హల్లెలూయా.
కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి అన్ని వేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగిల్చి మదిలో నిలిచావు మమతను పంచావు నా
కొనియాడెదను. ఎంతగా కీర్తించినా నీ రుణము నేనే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా, వేలాది దూతల